ఒక వస్తువు యొక్క కొన్న వేల మరియు అమ్మిన వేలలో నిష్పత్తి అమ్మిన వేలల నిష్పత్తి 4:5 అయిన లాభ శాతం ఎంత అని అన్నాడు. ఇక్కడ చూడండి మనకు 4:5 అన్నాడు కదా. ఏంటిది? కొన్న వేల మరియు అమ్మిన వేల అనమాట. ఇది సిపి, ఇది ఎస్పి అనమాట. రైట్. మనం అడుగుతుంది లాభ శాతం ఎంత అన్నాడు. ఇక్కడ ఎంత? ఇప్పుడు జనరల్గా ఆలోచిస్తే 4కు కొని 5 రూపాయలకు అమ్మేస్తున్నావు అంటే రూపాయి లాభం వచ్చిందా లేదా చెప్పండి. అంటే ప్రాఫిట్ అన్నమాట. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. సో ప్రాఫిట్ వచ్చేసి ఎంత సార్? ఇక్కడ 1 రూపీ ప్రాఫిట్ ఇంటూ 100. నీకు లాభమైన నష్టమైన బేస్ అంటే దేనికి బేస్ చేసుకుంటాను? కొన్న వేలనే. అంటే 4 అనమాట. 1/4 అంటే 25% ఈజ్ ఆన్సర్. 25% ఆన్సర్ వస్తుందన్నమాట. లేదా ఇలా అనొచ్చు, 4కు 1 రూపాయి లాభం వస్తుంది, 100కైతే ఎంత? క్రాస్ మల్టిప్లై చేయి, సేమ్ మనకు 25% వస్తుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు దాన్ని ఎలా తీసుకున్నాం? సిపిని 4గా తీసుకున్నాం, ఎస్పిని 5గా తీసుకున్నాం, ప్రాఫిట్ వచ్చేసి 1 రూపీగా తీసుకున్నాం. ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి మనకెంత? 25% ఆన్సర్.